దేవుడు ఈరోజు మనతో ఒక బలమైనటువంటి సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడండి. పరిశుద్ధాత్మను గురించినటువంటి సందేశమే అయితే లోతైనటువంటి భాగములలోనికి మరి ముఖ్యంగా విభిన్నమైనటువంటి కోణంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశం దేవుని బిడ్డలారా. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభు నన్ను ఒక చోట నిలబెట్టేస్తాడు దేవుని బిడ్డలారా. అక్కడి నుంచే ఈ సందేశం నేను అందించాలి అని ఆశపడుతుంటున్నాను. దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి సందేశం ఏంటంటే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏంటి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏంటి. వాట్ ఈస్ ద లా ఆఫ్ స్పిరిట్. ఇంగ్లీష్ బైబిల్లో జీవమునిచ్చు ఆత్మ నియమము అంటే మనకేమని కనిపిస్తుందంటే లా ఆఫ్ స్పిరిట్ అనేటువంటి మాట కనిపించడం ప్రారంభిస్తుందండి. లా ఆఫ్ మోసెస్ మనం విని ఉంటాం, మోషే యొక్క ధర్మశాస్త్రము దేవుని బిడ్డలారా. అయితే లా ఆఫ్ స్పిరిట్ కూడా ఉందా? జీవమును గురించినటువంటి నియమము అనేటువంటి మాట కూడా ఉంటుందా? ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ విద్యార్థులు ఉన్నట్లయితే చాలామంది ఇంటర్మీడియట్లో చదివి ఉంటారండి. న్యూటన్స్ లా ఒకవేళ చదివి ఉంటారు, లేదా ఓమ్స్ లా ఒకవేళ చదివి ఉంటారు. ఐ థింక్ ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో ఉంటుంది అనుకుంటాను, లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చదివి వింటారండి. అంటే దాదాపు ఫిజిక్స్లో అనేకమైనటువంటి లాస్ ఉంటున్నాయి, అనేకమైనటువంటి నియమములు ఉంటున్నాయి. న్యూటన్స్ లా అనగానే ఈజీగా చెప్పేస్తారండి కదా. న్యూటన్స్ లా అనగానే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి నియమముకు కూడా ఒకటి పని అనేటువంటిది ఉంటుందండి. అయితే ఏ నియమముకైనా లిమిటేషన్స్ అనేటువంటివి ఉంటాయి, ఏ లాస్కైనా సరిహద్దులు అనేటువంటివి ఉంటాయి దేవుని బిడ్డలారా. ఒకవేళ న్యూటన్స్ లా మనం చూసుకున్నట్లయితే గ్రావిటేషనల్ ఫోర్స్ అండి, అవునా? అది ఎంతవరకు ఉన్నా ఒక దశ వరకు మాత్రమే ఆ లా ఆఫ్ గ్రావిటీ పనిచేస్తుంది. అయితే ఒకవేళ చంద్రమండలంలోకి వెళ్తే అది పనిచేస్తుందా? అది పని చేయదండి. అంటే ప్రతి లాకి కూడా ఒక నియమము అనేటువంటిది ఉంది దేవుని బిడ్డలారా. అయితే దేవుని గురించినటువంటి జీవమును గురించినటువంటి ఆత్మ నియమం ఒకటి ఉంది. ఆ నియమముకు ఎటువంటి లిమిటేషన్స్ ఉండదు. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి సందేశం. అసలు ఈ ఆత్మ ఏంటిది? దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం మనం చదువుకుందాం. 1 Corinthians 15:45. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. చాలండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటిగా లేదా ఒక అద్భుతమైనటువంటి రీతిలో మొదటి ఆదాముకు కడపటి ఆదాముకు ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తుంటున్నాడు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఆదాము ఎవరంటండి? మొదటి మనుష్యుడు అనేటువంటి మాట. బైబిల్లో చూసినట్లయితే రాయబడినటువంటి మాట ఆదాము ఎవరంట? అతడు జీవించు ప్రాణి. హీఈస్ ఓన్లీ ఎ లివింగ్ సోల్. అయితే రెండవదిగా మనకి ఏమని కనిపిస్తుందంటే పరలోకం నుంచి లేదా కడపటి ఆదాము అయినటువంటి ఈ యేసుక్రీస్తు ఎవరంట? జీవింపచేయు ఆత్మ దేవుని బిడ్డలారా. ఈ రెండింటికి వ్యత్యాసం మీరు చూడండి. ఆదాము హీఈస్ ఎ లివింగ్ సోల్, అతడు జీవించు ప్రాణి అయి ఉన్నాడు. అయితే కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ ఆదాము ఎవరంట? ప్రాణి అనేటువంటి మాట అక్కడ కనిపించదు, జీవింపజేయు ఆత్మ. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఈ జీవింపజేయు ఆత్మ ఎవరంట? కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ 47వ వచనంలో కూడా మనకేమని కనిపిస్తుందంటే మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మంటి నుంచి వచ్చినటువంటి వాడు. ఈ మొదటి ఆదాము ఎవరంట? భూ సంబంధమైన మంటి నుంచి వచ్చినటువంటి వాడు. అయితే చివరి ఆదాము లేదా రెండవ మనుష్యుడు అనేటువంటి మాట కనిపిస్తుంది పరలోకంలో నుండి వచ్చినటువంటి వాడు దేవుని బిడ్డలారా. అదే జీవింపజేయు ఆత్మ. అయితే ఆ ఆత్మ యొక్క నియమం ఏంటిది? దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. Romans 8:2. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దీనిని చెయ్యజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో చూసినట్లయితే ఈ రోమా 8:2లో కనిపించేటువంటి మాట జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ప్రియమైన వాళ్ళారా, ఈ ఒక్క మాటను గురించి మరి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. బైబిల్లో రాయబడిన మాట క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము.
ఒకటి ఉందంటే దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనకి ఏమని కనిపిస్తుందంటే లా ఆఫ్ ద స్పిరిట్ అనేటువంటి మాట మనం గమనించడం జరుగుతుందండి. ఈ జీవమునిచ్చు ఆత్మ లేదా ఇక నియమము ఎక్కడ ఉందంట? క్రీస్తు యేసునందు ఉంది. ఈ యొక్క నియమము ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు యేసులో నుండి ఈ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము బయటికి రావడం ప్రారంభిస్తుందండి. రెండోది మీరు చూసినట్లయితే ఆత్మ అనేటువంటి మాట తెలుగు బైబిల్లో మీరు చూసినట్లయితే అక్కడ ఏమని కనిపిస్తుందో తెలుసా? బోల్డ్ లెటర్స్లో కనిపిస్తుందండి. ఆత్మ అనేటువంటిది ఎప్పుడు బోల్డ్ లెటర్స్లో కనిపించినా రిమెంబర్ అది పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది అని అర్థము దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడినటువంటి మాట క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఒకటి ఉంది. ఎవరి మాట అంటున్నారండి? అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒక విధంగా ఒక లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాడు. న్యూటన్ ఒకవేళ తన యొక్క లా చెప్తాడండి, లేదా ఒకవేళ ఓమ్స్ లా ఒకటి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే పౌలు నాకు అడుగుదామా, పౌలు లేదా పౌలా నీ యొక్క నియమం ఏంటయ్యా, లేదా దేవుని గురించిన నియమము నువ్వు ఏం చెప్తావయ్యా అంటే పౌలు అంటున్నాడు నేను సాక్ష్యము చెప్తాను. ఆ సాక్ష్యం ఏంటంట? జీవమును గురించిన ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించెను. దేర్ ఆర్ 2 laws ఇన్ ద బైబిల్. దేవుని వాక్యంలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ముఖ్యంగా 2 నియమముల గురించి మాట్లాడుతున్నాడండి. మొదటిది ఏంటిదంటే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అదే రీతిగా మీరు చూసినట్లయితే పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. జీవమును గురించినటువంటి నియమం ఒకటి ఉంది, పాప మరణముల నియమం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ పాప మరణముల నియమము నుండి విడిపించేటువంటి నియమము ఒకటి ఉంది. దెర్ ఇస్ ఓన్లీ వన్ లా దట్ కెన్ బ్రింగ్ అవుట్ ఆఫ్ సిన్ అండ్ డెత్. పాపము నుంచి మరణము అనేటువంటి నియమము లేదా ఆ యొక్క లాలో నుంచి, ఆ బంధకములో నుంచి బయటికి తీసుకొని వచ్చే నియమం ఒకటి ఉంది. ఆ నియమమే జీవింపచేయు ఆత్మ. ఆ నియమమే పరిశుద్ధాత్మ అనేటువంటి మాట. దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మరలా మనం చదువుకుందామా అండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెను దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో అది దేవుడు చేసెను. ప్రియమైన వాళ్ళరా, మోషే యొక్క ధర్మశాస్త్రం ఉందండి. మాట మరుసామా, మోషే యొక్క నియమము అందామా? ఎందుకంటే లా ఆఫ్ మోసెస్ అంటారండి. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము లేదా మాట మార్చినట్లయితే మోషే యొక్క నియమము ప్రియమైన వాళ్ళ బైబిల్లోనే రాయబడింది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనినైతే చేయలేకపోయేనో దానిని దేవుడు చేసెను. దాని అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? ఈవెన్ లా ఆఫ్ మోసెస్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రముకు కూడా కొన్ని సరిహద్దులు అనేటువంటివి ఉన్నాయి. నాకు అనిపించింది బైబిల్లో ఒకసారి వెరిఫై చేశానండి, మోషే ఎన్ని నియమములు ఇచ్చాడు. లేదా మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము అందామా, ఆది కాండము నుంచి నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 పుస్తకములలో లేదా ఈ 5 కాండములలో మీరు చూసినట్లయితే దాదాపు మోషే 613 నియమములు రాశాడంట అండి, లేదా 613 ఆజ్ఞలు రాశాడు దేవుని బిడ్డలారా. అయితే ఇంత నియమములు ఉన్నా లేదా ఇన్ని ఆజ్ఞలు ఉన్నా బైబిల్ చెప్తున్నటువంటి మాట ధర్మశాస్త్రము ఒకటి చేయలేకపోయిందంట. పౌలు అంటున్నటువంటి మాట ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయేనో, ఫర్ వాట్ ద లా ఆఫ్ మోసెస్ కుడ్ నాట్ డూ. ఏదైతే మోషే యొక్క ధర్మశాస్త్రము చేయలేకపోయేనో అది దేవుడు చేయడం ప్రారంభించాడంటే దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే అసలు మోషే యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? ముందు వచనంలో లేదా అదే వచనంలో మొదటి భాగంలో చదువుకున్నాము. పౌలు అన్నటువంటి మాట పాపముల నుండి జీవింపచేయు ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించెను. అయితే ధర్మశాస్త్రము విడిపించలేకపోయింది. అదే పౌలు అంటున్నటువంటి మాట దేవుని బిడ్డలారా, మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో అది దేవుడు చేశాడు. పౌలు తనను గురించి సాక్ష్యము చెప్తున్నాడండి.
ఎంత గొప్ప మర్మము పౌలు ఈ భాగంలో చూపిస్తున్నాడు దేవుని బిడ్డలారా. లేదా ఎంత గొప్ప మాట పౌలు చెప్తున్నాడు. మామూలుగా మనం చూసినట్లయితే సంవత్సరమునకు ఒకసారి అండి దేవుని ఆలయంలో బలిపీఠము దగ్గరికి లేదా బలి అర్పణ అనేటువంటిది చేయడం ప్రారంభిస్తారు. నేను తర్వాత భాగంలో చూపించబోతున్నానండి. ఆ అర్పణ చేసే ప్రతిసారి అంట బైబిల్ చెప్తున్నటువంటి మాట వారి జీవితంలో పాతవి గుర్తు వస్తూ ఉంటాయంట. అందుకే బైబిలే చెప్తుంది ధర్మశాస్త్రము సంపూర్ణమైనదిగా చేయలేకపోయెను. నేను తర్వాత భాగంలో మీకు చూపించబోతున్నానండి. అందుకే పౌలు అన్నాడు ధర్మశాస్త్రము చేయలేకపోయినది దేవుడు చేశాడు. ఫర్ వాట్ ద లా ఆఫ్ మోసెస్ కుడ్ నాట్ డూ, ద లా ఆఫ్ స్పిరిట్ కుడ్ డూ. ఏదైతే మోషే యొక్క ధర్మశాస్త్రము చేయలేకపోయిందో ఆ నియమములు 613 నియమములలో ఏ ఒక్కటి కూడా చేయలేకపోయిందండి. ఒక చోట అయితే దేవుని నియమము చేయడం ప్రారంభించింది. దేవుని వాక్యంలో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి బోధ నెరవేర్చినందున పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో నింపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలండి, చాలా లోతైన విషయము పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. లేదా రోమీయులకు రాసిన గ్రంథకర్త అంటున్నటువంటి మాట బైబిల్లోనే రాయబడింది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపము యొక్క ఆకారముతో పంపించాడు. లేదా పాపం యొక్క ఆకారముతో పంపించాడు. నాకు అనిపించింది దేవుడు ఏమైనా పాపము యొక్క రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడా? ఎందుకంటే పౌలు అంటున్నటువంటి మాట పాపపు ఆకారముతంట దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాలంట అండి. ఏంటి ఈ మాట యొక్క అర్థము దేవుని బిడ్డలారా? బైబిల్ మనం చదువుకున్నాము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి లేదా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి లేదా నియమము చేయాలంటే మోషే యొక్క ధర్మశాస్త్రంలో నుంచే రావాలి దేవుని బిడ్డలారా. అయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఆ పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాపపు ఆకారములో పంపించాడంట. ఈ మాట చదవగానే నాకు చాలా కష్టం అనిపించిందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుడు, ఆయన పాపము లేనివాడు అని బైబిల్ చెప్తున్నటువంటి మాట. అయితే పౌలు అంటున్నటువంటి మాట పాపాకారముతో దేవుడు తన కుమారుని పంపించాడు. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఇది ఎలా సాధ్యము దేవుని బిడ్డలారా? అందుకే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట మనకేమని కనిపిస్తుందో తెలుసా? లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్. లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అంటే అర్థం ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపము ఆకారము యాజ్ ఇట్ ఈస్ అని కాదండి, ఆ విధముగా అని అర్థం వస్తుంది దేవుని బిడ్డలారా. లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అంటే అర్థం ఏంటిదంటే ఆ రూపములో పంపించాడు లేదా ఆ విధముగా పంపించాడు. ఎగ్జాక్ట్ అది అని కాదు అర్థము దేవుని బిడ్డలారా. పౌలు అంటున్నటువంటి మాట బైబిల్లో రాయబడినటువంటి మాట మీరు చూసినట్లయితే ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా. కేవలం ఒక్క యేసుక్రీస్తు శరీరమునందు మాత్రమే పాపమునకు శిక్ష విధించబడిందంట. పాపము చేస్తే మరణము దేవుని వాక్యంలో రాయబడిందండి. అయితే పౌలు అంటున్నటువంటి మాట ఆ యొక్క దేవుని కుమారుడు పాపాకారములో వచ్చాడంట. ఎందుకు వచ్చాడంట? ఆ శరీరములో పాపమునకు దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు శిక్ష విధించాడు. ఎంత గొప్ప అద్భుతము దేవుని బిడ్డలారా, లేదా ఎంత గొప్ప సత్యము అండి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందామా? అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. చూసారా దేవుని బిడ్డలారా? బైబిల్లోనే రాయబడింది ఆ బలులు అర్పించుట చేత ఏటేటా యూదులు అనబడినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు సంవత్సరమును ఒక్కసారి వెళ్ళి వాళ్ళు బలులు అర్పించేటువంటి వాళ్ళు అంట అండి. అయితే బైబిల్లో చెప్పబడినటువంటి మాట బలులు అర్పించిన ప్రతిసారి అంట ఆ పాపములు వారికి జ్ఞాపకమునకు వస్తూనే ఉన్నాయంట అండి. ప్రియమైన వాళ్ళరా, ఆ పాపములు వారికి మాటికి జ్ఞాపకమునకు వస్తూనే ఉన్నాయంట. 4వ వచనంలో మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ రాయబడినటువంటి మాట మేకల యొక్క రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. ఇక్కడ చూసినట్లయితే మరలా లిమిటేషన్స్ వచ్చాయండి. మోషే యొక్క ధర్మశాస్త్రంలో ప్రకారం మరి చూసినట్లయితే మరి ప్రతి
ఒక్క కుటుంబము లేదా యూదులు అనబడినటువంటి వాళ్ళు మరి బలి ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ విధంగా చేసినట్లయితే ఆ రక్తము ఒకవేళ బయటికి వచ్చినట్లయితే వారి పాపములు క్షమించబడతాయని వాళ్ళు మోషే చెప్తాడండి. అయితే పౌలు అంటున్నటువంటి మాట, ఆ రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ద బ్లడ్ ఆఫ్ యానిమల్స్ కెన్ నాట్ రిమూవ్ యువర్ సిన్. ఆ యొక్క జంతువుల యొక్క రక్తము మనుషుల యొక్క పాపములను తీసివేయుట అసాధ్యము. దేవుని వాక్యంలో రాయబడింది. లా ఆఫ్ మోసెస్ హ్యాస్ లిమిటేషన్స్. మోషే యొక్క ధర్మశాస్త్రమునకు ఆ యొక్క నియమమునకు హద్దులు అనేటువంటి ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటువంటి సమయానికి అక్కడ నియమముల దగ్గర లేదా సరిహద్దు అనేటువంటిది ఉంది, ఇక ముందుకు వెళ్ళలేకపోయాడు. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ అదే అధ్యాయము 18, 19 వచనములలో మీరు చూసినట్లయితే చక్కటి మాట కనిపిస్తుంది దేవుని బిడ్డలారా. ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ధర్మశాస్త్రము బలహీనమైనది. పౌలు ఒక్క సింగిల్ స్ట్రోక్లో ఒక్క మాటలో చెప్పేశాడండి. పౌలు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ధర్మశాస్త్రము బలహీనమైనది. ఎంత భయంకరమైనటువంటి మాట అండి. లా ఆఫ్ మోసెస్ కంప్లీట్గా ఫినిష్ చేయలేకపోయిందంట అండి. అందుకే ధర్మశాస్త్రము కూడా బలహీనమైనది అనేటువంటి మాట పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయిందో బైబిల్లో రాయబడినటువంటి మాట, బైబిల్లో మనం చూసినట్లయితే కనిపిస్తుంది, జీవమునిచ్చు ఆత్మ పౌలును పాపముల నుంచి విడిపించడం ప్రారంభించింది. అదే జీవము యొక్క ఆత్మ యొక్క నియమము దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే చివరి భాగం చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యును. చాలండి. పౌలు ప్రియమైన వాళ్ళరా ఎంత చక్కటి లేదా లోతైన విషయాలు రాస్తాడంటే, ఒక చోట పౌలు ఎంతగా తగ్గించుకున్నానంటే, అపోస్తలులందరికంటే నేను తక్కువ వాడను అన్నానండి. ఎంత గొప్ప మాట అండి. అపోస్తలులందరికంటే నేను తక్కువ వాడను. అయితే పౌలు రాసినటువంటి మర్మములు కావచ్చు, లేదా పౌలు చేసినటువంటి ఎవాంజలిజం కావచ్చు, లేదా పౌలు తిరిగినటువంటి ప్రాంతములు నాకు తెలిసి ఏ అపోస్తలుడు తిరగలేదు. పౌలులాగా అన్ని పుస్తకములు ఏ అపోస్తలుడు రాయలేదండి. అయితే పౌలు అంటున్నాడు, వారందరికంటే నేను తక్కువ వాడను. ఒకప్పుడు సంఘములను హింసించినటువంటి వాడను, అపోస్తలుడును అని పిలిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను అంటూ పౌలు అన్నాడు, నేను ప్రయాసపడ్డాను వారందరికంటే. అయితే ఆ ప్రయాసము కూడా దేవుని కృపను బట్టియే. వారందరికంటే నేను తక్కువ వాడను, అయితే వారందరికంటే ప్రయాసపడ్డాను. ఎందుకు ప్రయాసపడ్డాడంట? పౌలు అంటున్నాడు, దేవుని కృపయే నేను ప్రయాసపడేటట్లుగా చేసింది. ఎంత చక్కటి మాటలు పౌలు అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ పౌలు అంటున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా. మనం పాడుకుంటుంటామండి, లేదా ప్రార్థన చేస్తుంటాం, నిత్యుడగు తండ్రి కదండి, లేదా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నిత్యుడైనటువంటి ప్రభువు అంటాం. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, నిత్యుడగు ఆత్మ. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఆత్మ దగ్గరికి వచ్చేలోగా పౌలు అంటున్నటువంటి మాట నిత్యుడగు తండ్రి లేదా నిత్యుడగు యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఇక్కడ అంటున్నటువంటి మాట నిత్యుడగు ఆత్మ ద్వారా అంట తనను తాను దేవుని దగ్గరికి వెళ్ళి నిర్దోషిగా చూపించుకున్నాడంట అండి యేసుక్రీస్తు. బైబిల్లో మనం చదువుకున్నటువంటి మాట, రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును పాపాకారముతో ఈ లోకంలోనికి పంపించాడంట అండి. అయితే యేసుక్రీస్తు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడంట, పాపాకారముతో వెళ్ళలేదు. ఎంత ధైర్యం అండి యేసుక్రీస్తుకు. లేదా ఒకవేళ తన యొక్క పరిశుద్ధతను గురించి ఎంత కాన్ఫిడెన్స్ దేవుని బిడ్డలారా. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే తెలుసా, ఈ లోకంలో ప్రభువా లేదా నా తండ్రి నీవు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచి ఇప్పుడు నీ ఎదుట నేను నిలబడుకుంటున్నాను. ఏ విధంగా? పాపాకారముతో కాదండి. బైబిల్లో రాయబడింది కదా, నిత్యుడగు ఆత్మ ద్వారా యేసుక్రీస్తు కూడా తండ్రి ఎదుట నిర్దోషిగా నిలబడ్డాడంటే కారణం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ ఎటర్నల్. ఆ యొక్క నిత్యుడగు ఆత్మ ద్వారా యేసుక్రీస్తు నిర్దోషిగా తండ్రి ఎదుట నిలబడ్డాడంటే దేవుని బిడ్డలారా.
ఏదైతే ధర్మశాస్త్రము యొక్క నియమము చేయలేకపోయిందో అది జీవమునిచ్చే ఆత్మ ఆ నియమము చేయడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకో తెలుసా? చాలా మంది అండి, నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా పాపక్షమాపణ ప్రార్థన చేస్తూనే ఉందంట ఆ వ్యక్తి, కొన్ని సంవత్సరములుగా ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉందంట. అయితే మాటి మాటికి పాపములు జ్ఞాపకం చేస్తున్నాయంట. మాటి మాటికి తాను చేసిన పాపములు, ఆ యవన కుమార్తె చేసిన తప్పులు, ఆ యవన కుమార్తె చేసిన పాపములు ఎంత ప్రార్థన చేసినా జ్ఞాపకంకి వస్తూనే ఉన్నాయంట అండి. అయితే పౌలు ఒక్క మాట అన్నాడు, ఏంటంట? ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో ఆ యొక్క రక్తము మరి ఆచరించినప్పుడు ఆ జంతువుల యొక్క రక్తము వలన అసాధ్యము ఏంటంట? మాటి మాటికి పాపములు జ్ఞాపకం వస్తున్నాయి. అయితే ఎప్పుడైతే పౌలు ఒక సత్యము తెలుసుకున్నాడు, ఏంటి ఆ సత్యము? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆ నియమము ఎప్పుడైతే పౌలు తెలుసుకున్నాడో, పౌలు బోల్డ్గా ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు? మనం చదువుకున్నాం కదా, పాప మరణముల నియమ నుండి నేను విడిపింపబడ్డాను. ఈరోజు ఆ నియమము యొక్క సత్యము నువ్వు తెలుసుకుంటే దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అనుకుంటుంటావు నేను పాపములు చేశాను, మాటి మాటికి అవి జ్ఞాపకం వస్తున్నాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, వెన్ దాట్ లా ఆఫ్ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, ఎప్పుడైతే ఆ యొక్క జీవమునిచ్చు ఆత్మ నీ మీదికి వస్తుందో దేవుని బిడ్డలారా, ఇక నీవు చేసిన పాపములు నీ ఎదుటకి రావు, నీ కన్నుల ఎదుట అవి కనిపించవు. రెండవదిగా పరిపూర్ణంగా నీవు కూడా చెప్తావు పౌలులాగా, నేను విడిపించబడ్డాను అని. హల్లెలూయా.